परमेश्वर की पवित्र नाम की महिमा हो। ప్రభు నా పట్ల చేసిన మేలును పంచుకోవడానికి परमेश्वर मेरे जीवन में किए हुए भलाइयों को बांट लेने के लिए ఈ దినము దేవుడు పరిశుద్ధ సంఘముల పరిశుద్ధుల మధ్యలో నన్ను నిలబెట్టినందుకు తండ్రికి మహిమ కలుగును గాకని आज पवित्रों के बीच में उसके सम्मुख में परमेश्वर के नाम की महिमा देने के लिए मुझे खड़ा किया, इसके लिए उसका धन्यवाद करता हूँ। నా పేరు భాషయ్య, నేను హైదరాబాద్లో ఉండే నివాసిని। मेरा नाम बादशाह है, मैं हैदराबाद का निवासी हूँ। నాకు మామూలుగా నాకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగము మున్సిపల్ కమిషనర్ దగ్గర దొరికింది। मैं 30 साल की उम्र में मुझे गवर्नमेंट की तौर से म्यूनसिपल का कमिश्नर के पास मुझे नौकरी मिला। మాది హైదరాబాద్కు దూరంలో ఉన్న మారుమూల గ్రామం అది ఒకటి బైరామల్గూడ అని। मैं हैदराबाद के दूर रहने वाला एक नगर का निवासी हूँ। అయితే ఈ కమిషనర్ ఉద్యోగం దొరికినందుకు మా ఊర్లో ఒక సర్పంచ్ కంటే కౌన్సిలర్ కంటే చాలా ఇలువిచ్చేవారు। हमारे गांव में कमिश्नर के पास नौकरी करने वाले व्यक्ति को उस नगर के अधिकारी लोग बहुत ही महत्व देते थे। అయితే ఆ దినములలో నాకు ఆ ఉద్యోగ రీతిగా ఎట్లయితే ఎదుగుతున్నానో నాలో చెడు వ్యసనాలు కూడా ఆ విధంగా ఆ దినాలలో వెదిగింది। उन दिनों में मैं नौकरी करते समय में मेरा कैसे बढ़ोतरी होता था, वैसे ही शारीरिक इच्छाएं भी मुझ में बढ़ने लगे। ఒక 10 సంవత్సరాల కాలం వచ్చే వరకు నాకు ఆఫీస్ విషయంలో కానీ గ్రామ విషయంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి। काम करते समय में ऑफिस के सारे बातों में मेरे नाम और बढ़ोतरी मुझे बहुत कुछ प्राप्त हुआ। మేము సంపూర్ణమైన హిందులము। हम परिपूर्ण रीति से हिंदू है। ఆంధ్రప్రదేశ్లే కాక ఇతర రాష్ట్ర ప్రదేశాలలో కూడా దేవుని అంటే ఆ రోజులు ఆరాధించే దేవుని యొక్క మళ్ళీ అది డైరెక్ట్ వెళ్ళే ఒక వీసా లాంటి సర్టిఫికెట్లు ఇచ్చేవారు గవర్నమెంట్ మాకు। हमें केवल आंध्र में ही नहीं, इतर सारे देशों में भी जाकर सारे देवताओं के पास घूमने के लिए गवर्नमेंट के थ्रू से हमें एक सर्टिफिकेट भी दिया गया। కానీ యేసు ప్రభు కూడా అందరిలాగా ఒక దేవుడే అనే ఆలోచన కలిగి ఉండేవాడిని ఆ దినాలలో। కానీ అట్లా కూడా యేసు ప్రభు ఒక మందిరాలకు మాత్రం వెళ్ళేవాడిని కాను। लेकिन यीशु मसीह भी सभी ईश्वरों के समान एक ईश्वर है, एक जाति का है, ऐसा सोचकर भी मैं यीशु मसीह के पास भी नहीं जाता था। అయితే కొన్ని 10 సంవత్సరాల తర్వాత నేను ఏదైతే బానిస అయిందో ఆ బానిసతో నేను చాలా మద్యము సేవించిన దినాలల్లా उन दिनों में बहुत सालों के बाद जिस विषय का मैं गुलाम था, उन्हीं विषयों के कारण मैं बहुत ही शराब पीने लगा। 4వ తారీఖు 8వ నెల 2001 రాత్రి 10 గంటల సమయంలో 4వ తారీఖు 8వ నెల 4 तारीख 8वां महीना 2001లో 2001 साल में ఆ రాత్రి చాలా మద్యం సేవించి నేను నా భార్య కొట్లాడి నేను నా భార్యను కొట్టడం వల్ల అకస్మాత్తుగా అట్లే పడి ఆమె చచ్చిపోయింది। मैं और मेरे पत्नी के बीच में झगड़ा होने के कारण मैंने उन्हें मार दिया, तो अचानक रीति से वो गिरकर मर गई। అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నన్ను తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో వేశారు। तब पुलिस वालों ने मुझे ले जाकर चंचलगुड़ा के जेल में मुझे डाल दिए। కానీ గ్రామాలలో ఉన్న ప్రతిష్టతను బట్టి నన్ను 3 నెలల లోపట్నే మళ్ళీ నన్ను బెయిల్ మీద తీసుకొచ్చారు। लेकिन उस नगर में रहने वाले प्रतिष्ठा के कारण मुझे 3 ही महीना में छुड़ा कर ले आए। అప్పుడు ఆ మొదటి ఆమెడకు ఒక బాబు 3 ఆడబిడ్డలు ఉండిరి। तब पहले पत्नी को एक बेटा और 2 बेटियां थी। కానీ ఆమె సచ్చిందని పశ్చాత్తాపం లేదు, పిల్లలు అనాథలైందని చెప్పి ఆలోచన లేదు, తిరిగి అదే మందు బానిసల్లో నిలిచి ఉన్నాను। तो वो मर गई, इसका मुझे दुख नहीं था, और मेरे बच्चे लोग अनाथ हुए, इस बात का भी मुझे दुख नहीं था, लेकिन मैं फिर से वही मद्यपान करने लगा। ఆ తర్వాత పెద్దలు కొంతమంది చూసి పిల్లలు ఉన్నారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం ఉంటాం కనుక మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంతం చేయడం జరిగింది। उसके बाद मेरे बड़े लोगों ने ऐसा बताया, तू डर मत, तू फिर से शादी करना पड़ेगा, ऐसा उन्होंने मुझे जबरदस्ती किया। ఆ తర్వాత మళ్ళీ నాకు మా అక్క కూతురు నియంగా మళ్ళీ ఒక బాబు జన్మనిచ్చింది। फिर से मेरा और एक विवाह हुआ, और मेरा सास का बेटी के साथ मेरा शादी हुआ, और उसके बाद मेरे को एक लड़का हुआ। ఎప్పుడైతే అది అయ్యిందో దాని తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత కోర్టు నాకు నేను చచ్చిపోయేంత వరకు జైల్లో ఉండాలని ఉమ్మర్ ఖైద్ శిక్ష విధించింది నాకు। उसके बाद 2.5 साल के बाद मुझे कोर्ट के थ्रू से ऐसा शिक्षा हुआ कि तुम जीवन भर या उम्र कैद की सजा के कारण तुम जेल में रहना पड़ेगा। ఆ జైలుకి పోయే ముందు ఒక 3 రోజుల ముందు మా చెల్లిట్లో ఒక టీవీ పెడుతుంటే जेल में जाने से पहले हमारे बहन के घर में एक टीवी था, उसे देखते समय అందులో
ఒక చైనల్లో యేసు ప్రభు సువార్త చేస్తున్న ఆ మాటలు వినొస్తున్నాయి నాకు అందులో. उसमें एक चैनल में यीशु मसीह का सुसमाचार बताते हुए उन शब्दों को मैं सुना, కానీ మాటలు నాకు ఆలోచన వస్తలేదు, కానీ అందులో ఒక హెడ్లైన్స్ వస్తుంది, భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. उन बातों को तो मैं ध्यान नहीं दे रहा हूँ, लेकिन उस पर हेडलाइन में एक ऐसा लिखा हुआ वचन दिखाई दे रहा था कि हे उस परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों मेरे पास आओ. ఆ దినాలలో ఈ మాట కంటే ముందు ఆ కేసు పోతుందని ఆంధ్ర రాష్ట్రంలో దేవుళ్ళు అందరి దగ్గరికి ఇంచుమించు 1 లక్ష ఖర్చు పెట్టుకోవడం జరిగింది కూడా. उन दिनों में आंध्र प्रदेश में सारे देवताओं के पास घूमकर मेरे केस की छुटकारे के लिए मैं 1 लाख 1.5 लाख तक मैं खर्चा करके घूमा. కానీ ప్రయోజనం లేక నేను చచ్చిపోయేంత వరకు జైలు శిక్ష నాకు పడింది. लेकिन कोई लाभ नहीं हुआ और मैं मरने तक जेल में रहने का एक शिक्षा मुझे हुआ. 25 తారీఖు 11 నెల 2004 సంవత్సరంలో నాకు ఉమ్మర్ ఖైద్ పడింది. 25 तारीख 2004 साल में मुझे उम्र कैद की सजा सुनाई गई. ఆ లోనికి వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని అక్కడున్న జనాంగాన్ని చూసి ఏడ్చుకుంటూ ఈ శరీరంలో ఆ మందు ప్రభావం ఉండడం వల్ల వణుకుతూ నడుచుకుంటూ పోతున్నానట్లు. उस जेल में जाकर सारे दुनिया की बातों के कारण और मेरे शरीर में जो पीने के या शराब पीने का जो उसका जहर था, उसके कारण मैं बहुत दुखी होते हुए मैं जा रहा था. ఆ సమయంలో కొంతమంది సహోదరులు ఒక దగ్గర కూర్చొని యేసునామాన్ని స్తుతించడం జరుగుతుంది అక్కడ. उस समय में कुछ भाई लोग मिलकर उस जेल के अंदर वो लोग यीशु के नाम की महिमा करते हुए देखा. అందులో ఎవరు చైనాని పిలిచిందో తెలియదు, కానీ ఒక చైనాని ఇలా రమ్మని పిలవడం జరిగింది అక్కడ. तब किसका हाथ मुझे नहीं बुलाया वो मैं नहीं जानता, लेकिन एक हाथ ऐसा मुझे उनकी ओर बुलाया. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధ పెట్టుకొని నేను వాళ్ళతో ఏడుస్తున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా ఆదరించిండ్రు. उस समय में मैं अपने दुख को उनके साथ में जाकर मैं अपने दुख को उनको बताते समय वो लोग ने मुझे बहुत तसल्ली दिया. వాళ్ళు ఒక్కటే చెప్పారు, బాబు నువ్వేం భయపడకు, యేసు ప్రభు లోకరక్షకుడే, నీ శిక్షలు తీసేయడం కాదు కానీ నీ యొక్క ఆత్మరక్షకుడు, ఇగో ఈ పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నా తీసుకో అని చెప్పారు అక్కడ నాకు. तब वो भाइयों ने मुझे तसल्ली दिया. इतना ही नहीं, उन्होंने कहा यीशु मसीह जगत का रक्षक है, इतना ही नहीं तेरा आत्मा का उद्धार करेगा, ये लो पवित्र शास्त्र करके उन्होंने मुझे बाइबल दिया. అక్కడ నాకు కనపడింది ఏంటంటే హిందూ దేశాలలో ఎంత తిరిగినా కానీ ఈ క్రీస్తు ప్రేమను అంత హిందువులు ఎక్కడ నాకు చూపించినట్టు కనపడలేదు. मैं उन दिनों में हिंदू भाइयों के पास बहुत घुमा, लेकिन ये मसीह का जो प्रेम है ये और कहीं नहीं दिखाई दिया. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు ఎక్కడో హృదయంలో దుఃఖమే వస్తుంది, కానీ నాకు ఏంది వీళ్ళతోననే అటువంటి ఆలోచన కలగట్లేదు. మరి वे लोग हर बात जो कहते थे और हर एक बात के कारण मेरे जीवन में कहीं ना कहीं वो कहीं से वो दुखी आता था, लेकिन और दूसरा कुछ बात नहीं रहता था. వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర పండుకుంటే వాళ్ళని వదిలిపోతే నాకేదో భయం వేసినట్టు, వాళ్ళు లేకుండా నేను బ్రతకనేమో అనే స్థితికి నాకు అక్కడ 5-6 రోజులు కలిగిపోయింది. वे लोग मुझे छोड़कर और कहीं सोने से मुझे ऐसा लगता था कि मैं उनसे दूर रहूंगा तो मुझे और कुछ हो जाएगा करके मैं डरता था. అయితే నాకు అప్పటికి 7వ క్లాస్ చదివినా ఈ తెలుగు చదవడం నాకు ఇష్టం కనుక ఈ తెలుగు గ్రంథాన్ని తిప్పుతున్నాను. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారము కొన్ని ఫోటోలు ముద్రించబడుతుంది, అటువంటి ఫోటోలు ఈ గ్రంథంలో ఏమో ఉన్నాయా అని నేను తిప్పుతున్నాను. तब मैं 7वीं क्लास पढ़ा हुआ था, मुझे तेलुगु पढ़ना अच्छा लगता था, इसीलिए मैं तेलुगु पवित्र शास्त्र में पढ़ता था और कुछ हिंदू रिवाज के अनुसार कुछ फोटोज रहते थे, मैं वो सब इसमें है क्या मैं देखने लगा. ఆ విధంగా చూసినప్పుడు ఫోటోలు కనపడలేదు, కానీ సామెత గ్రంథంలో ఒక అధ్యాయంలో కనపడుతుంది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి ఏతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి అని ఈ మాటలు కనపడుతుంది. तब मुझे कोई फोटोज तो नहीं मिला, लेकिन नीति वचन में ऐसा लिखा है कि किसको दुख और किसको तकलीफ, जो अधिक पीते हैं, जो नशे में रहते हैं, उन्हीं को ये दुख है. ఎప్పుడైతే ఆ మాటలు నేను ఆలోచించినో అప్పుడు నా భార్యపై, అప్పుడు నా పిల్లలపై నేను ఎందుకు ఈ విధంగా చేసినాననే అక్కడ నాకు దుఃఖం ఇష్టపడమైంది. जब मैं इस वचन को देखा तब मेरे मन में ऐसे लगने लगा मैं क्यों ये सब किया और मेरे बच्चे और मेरे पत्नी को मैं ऐसा क्या क्यों किया करके मैं सोचने लगा. నేను చాలా ఏడుస్తూ ఉన్నాను. అక్కడి నుంచి దేవునిలో నడవాలని, ఇక నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా, ఈ జైలు నుంచి నన్ను నువ్వే విడిపించగలవని ఇక ప్రార్థించడం शुरुవైంది అక్కడి నుంచి. तब मैं बहुत रोते हुए और परमेश्वर से कहने लगा प्रभु तू छोड़कर मुझे और कोई नहीं करके मैं रोने लगा. ఆ రోజు ములాఖాత్లో నా భార్య నా దగ్గరికి రావడం జరిగింది ఒక దినాన్ని. उन दिनों में एक दिन मेरा पत्नी मुझसे मिलने के लिए आए. నేను చెప్పిన గతంలో చేసిన నేను దేవుళ్ళు ఆరాధించిన వాళ్ళు దేవుళ్ళు కాదు, యేసు ప్రభు నిజ దేవుడు గనక నువ్వు నా భార్యగా నా దగ్గర ఉండాలంటే యేసు ప్రభుని అంగీకరించు, ఒకవేళ లేనట్లయితే నా బాబుని మా ఇంట్లో ఇచ్చేసేసి నువ్వు ఇంకొక అబ్బాయితో నువ్వు పెళ్లి చేసుకోవచ్చు.
అని జరగడింది. तब मैं उनसे बातें किया. अब मैं जितने दिन सेवा किया वो ईश्वर नहीं, यीशु मसीह ही परमेश्वर है. मैं उनकी सेवा करता हूँ. अगर तुम मेरे पीछे रहना चाहते हो तो यीशु मसीह को स्वीकार करना पड़ेगा, नहीं तो मेरे बच्चे को मेरे घर में देके आप जा सकते हो. ఆమె ఏడ్చి నాకు మామగా నన్ను పిలుస్తుంది కనుక నీ దేవుడే నా దేవుడు, నువ్వేదైతే చేస్తావో నేను అదే చేస్తానని చెప్పడం జరిగింది. तब उन्होंने ऐसा कहा, मुझे मामा कहते, इस कारण उन्होंने बोला तेरा परमेश्वर मेरा परमेश्वर है, तू जो परमेश्वर की सेवा करेगा मैं भी उसी का सेवा करूंगी. తర్వాత జైల్లో ఏ రోజైతే యేసు ప్రభు నేను అంగీకరించిండో ఆ జైలు అధికారులంతా మరి అక్కడ 2000 నుంచి 2005 మంది ఖైదీ సహోదరులు ఉంటారు. వాళ్ళందరికీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ లేకుండానే వాళ్ళ పైన अधिकारी నన్ను నియమించడం జరిగింది. और उसके बाद जेल में मैं रहने के जेल में और 2000 से लेकर 2500 तक कैदी लोग रहते हैं और गवर्नमेंट के जो अधिकारी पुलिस वाले उनके कारण उनके द्वारा मुझे सारे जेल के कैदियों के ऊपर मुझे अधिकार किया गया. ఆ విధంగానే కాదు, నేను 3 సంవత్సరాల తర్వాత నా కుటుంబానికి ఏ ప్రొడక్షన్ లేకుండా పోలీస్ వారు నా దగ్గర లేకుండా 4 రోజులు నా ఇంటికి వెళ్ళి రావడానికి కూడా ప్రభుత్వం వారు నాకు అనుమతించడం జరిగింది. उतना ही नहीं, 3 महीने के बाद 3 साल के बाद मैं गवर्नमेंट के द्वारा कोई अधिकारी या कोई पुलिस के बिना ही घर पे जाके आने का इजाजत मुझे मिला. ఆ విధంగా దగ్గర ఒక 18 సార్లు పోయి రావడం జరిగింది. ऐसा ही 18 बार मैं जाकर आना हुआ. అదే తర్వాత ప్రైవేట్లో పాములు గరిస్తే కుక్కలు గరిస్తే చచ్చిపోయేదానికి మందు తయారు చేసేది ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ జైలు వారు ఆ ప్రైవేట్ కంపెనీ కూడా నన్ను 2 సంవత్సరాలు పంపించడం జరిగింది. उसके बाद कोई भी जंतु काटने से या सांप या कुत्ता कुछ भी काटने से एक प्राइवेट एक अस्पताल है, उसमें जाने के लिए मुझे ही गवर्नमेंट के थ्रू से उन्होंने बुलाया. తర్వాత ప్రభుత్వం వారు ఈ జనాంగానికి అంటే పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అనేది ఓపెన్ చేసిండు. అందులో కూడా నన్ను క్యాషియర్గా నియమించడం జరిగింది. उसी जेल के अंदर इंडियन ऑयल पेट्रोल पंप भी उधर खोला तो उसके अंदर मुझे ही अधिकारी किया गया. ఇవన్నీ జరుగుతున్నది దేవుడు నన్ను తోడై ఉన్నాడని నాకు అర్థమైంది. కానీ నేను ప్రభుని ఆశిస్తుంది ఏంటంటే, దేవా ఈ ఉమ్మర్ ఖైదులో ఎవరిని బయటకు పోవడానికి ఆస్కారం లేదు, కానీ నా హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, కేవలం అధికారుల హృదయాలు మీ చేతిలో ఉంది. నీ చిత్తం అయితే నా కుటుంబం దగ్గరికి వెళ్ళి నీ నామస్మరణలో నేను సాక్షిగా బ్రతకాలని ఆశిస్తున్న తండ్రి అని నేను ప్రార్థించడం మొదలైంది. ये सब बीत रहा था तो मैं देख रहा था कि परमेश्वर मेरे साथ में है, लेकिन मैं परमेश्वर से कहने लगा, हे परमेश्वर इतना ही नहीं, मैं व्यक्तिगत रीति से इस जेल की उम्र कैद की सजा से छुटकारा पाकर मैं परिवार के साथ मिलकर तेरे लिए साक्षी का जीवन बिताना चाहता हूँ. ఎప్పుడైతే నేను నా భార్య విశ్వాసమైందో బొంబాయి ప్రాంతంలో పార్లా కాందోలి చాందోలి వారితో నాకు స్నేహం కలసడం జరిగింది. जब मैं हम लोग विश्वास में आए तब उसके बाद पार्ला और चांदीवली बॉम्बे में के विश्वासी लोग से हमारा मुलाकात होने लगा. వాళ్ళు గత సంవత్సరం 2013లో ఈ కన్వెన్షన్ కు నేను రాలేకపోయాను, కానీ నా భార్యని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి. गए 2013 के साल में मेरे पत्नी को उन्होंने बुलाया, मैं तो आ नहीं सका लेकिन मेरे पत्नी आ गई. అప్పుడు ఈ కన్వెన్షన్ కు కేసర కన్వెన్షన్ లో నేను సాఫ్ సఫాయి మాత్రం చేసినా గానీ కన్వెన్షన్ కు ఉండలేకపోయాను. मैं गया साल में केसर का जो कन्वेंशन में मैं साफ सफाई का काम कर सका, लेकिन मैं कन्वेंशन में नहीं रह सका. ఆ దినాలలో ఆమెకు తెలియకుండా నేను ప్రార్థన చేసినా, నాకు తెలియకుండా ఆమె ఒక ప్రార్థన చేసింది. उन दिनों में मेरे पत्नी ने मेरे अनजाने में उन्होंने एक प्रार्थना किया और उनके अनजाने में मैंने भी एक प्रार्थना किया. దేవా నువ్వు సమస్తం చేయగల దేవుడవు, కానీ మళ్ళొక సంవత్సరం వరకు ఈ కన్వెన్షన్లో నేను సాక్షిగా నిలబడే అవకాశం కల్పించని యేసునామంలో నేను ఆమేన్ అనడం జరిగింది. मैं ऐसा प्रार्थना किया है, परमेश्वर तू सब कुछ करने वाला परमेश्वर है, अगला साल में तेरे सम्मुख में रहने का और मुझे मदद कर करके मैंने आमीन कहा. నాకు ప్రభుత్వ పరంగా అంటే కోర్టు తరంగా నాకు రిలీజ్ చేసే అధికారము సుప్రీంకోర్టు కూడా లేదు. मुझे गवर्नमेंट के थ्रू से सुप्रीम कोर्ट के थ्रू से छुटकारा देने का भी अनुमति नहीं है. మొన్న పోయిన డిసెంబర్కు 9 సంవత్సరాల 12 రోజుల కాలము నేను శిక్ష విధిలో ఉన్నాను. गए साल में मैं 12 साल और 12 दिन मैं शिक्षा में था. 9 साल 12 दिन. 9 साल 12 दिन. ఆ విధం ఉన్న తర్వాత నన్ను విడుదల చేయాలంటే ఒక గవర్నర్కు మాత్రమే అధికారం ఉంటుంది. मुझे छुड़ाने के लिए एक गवर्नर को ही अधिकार है. గవర్నర్లకు నేను పిటిషన్ రాయలేదు.
गवर्नर को मैं कुछ लिखकर नहीं दिया। నా గవర్నర్ని యేసు ప్రభుకు మాత్రం ప్రార్థిస్తున్నా. मेरा गवर्नर जो यीशु मसीह है उसी से मैं प्रार्थना करने लगा। అధికారుల హృదయాలు ఆయన చేతులు ఉంటది కనుక ప్రార్థిస్తున్నా. अधिकारियों का हृदय उसके हाथ में रहता है, इसलिए मैं प्रार्थना कर रहा था। కానీ సంఘం ఆసక్తితో ప్రార్థించగా చెరసరలో పౌలు శిలలై బంధకాలు కూలిపోతున్నట్టు సంఘస్థులకు కూడా నా ప్రార్థన విన్నపాలు తెలపడం జరుగుతుంది. और धुन लगाकर प्रार्थना करने जैसे पतरस के लिए कलीसिया ने प्रार्थना किया तो पौलुस और सिलास का बंधन खुल गए, वैसा ही मेरे लिए भी प्रार्थना किए। హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు. परमेश्वर आश्चर्य काम करने वाला है। నేను పోయిన డిసెంబర్కు మొదటగా సెలవు మీద వచ్చిన 12వ తారీఖు నాడు मैं गए महीना में मैं छुट्टी में 12 दिन के लिए आया। ఆ వెళ్ళిన దినాలలో నేను బాంబే ప్రాంతానికి వస్తున్న ట్రైన్లో मैं आने वाले मैं बॉम्बे के लिए मैं ट्रेन में आ रहा था। నిజామాబాద్కు వచ్చిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. जब मैं निजामाबाद आया तो मुझे एक फोन आया। భాషయ్య బ్రదర్, నువ్వు ఎక్కడ పోతున్నావు? నువ్వు వెంటనే హైదరాబాద్కు వచ్చేసేయి. हे बादशाह भाई, आप किधर जा रहे हो? आप तुरंत हैदराबाद में आ जाओ। నీకు గవర్నర్ నీ దాని మీద విడుదల చేయడానికి అనుమతి ఇచ్చేసిండు, నీ సంతకం పెట్టేసిండు. హల్లెలూయా. गवर्नर तेरे छुटकारे के लिए उन्होंने हस्ताक्षर कर दिया। దేవుడు గవర్నర్ ద్వారా నా ఏ పిటిషన్ లేకుండా యేసు ప్రభే నా గవర్నర్ అయి నా శాశ్వత కాలమైన మరణకాలం వరకు ఉండవలసిన శిక్ష విధిని పోయిన డిసెంబర్ కాలానికి కొట్టేసి ఉన్నాడు. गवर्नर के बिना ही यीशु मसीह मेरा गवर्नर होकर मेरा जो उम्र कैद की शिक्षा था उन्होंने पूरी तरह से उसमें से मुझे छुड़ा दिया। దేవుడు ఆ శిక్ష సంపూర్తిగా విడుదల చేసిండు కనుక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. परमेश्वर इस शिक्षा से मुझे पूरी तरह से छुटकारा दिया, इसके लिए मैं परमेश्वर का धन्यवाद करता నేను हूँ। ఏదైతే ఆశించి ప్రార్థించినో మరి ఈ సంఘం ద్వారా కూడా అనేకులకు చెప్పడం జరిగింది. ప్రార్థించినందుకు పరిశుద్ధ సేవకులకు మీ అందరు కూడా నా హృదయపూర్వక దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. मैं सारे पवित्रों से विश्वासी लोगों से मैं शुक्रगुजार हूँ क्योंकि सभी लोगों ने मेरे लिए प्रार्थना किया। కనుక నా ఇక ఉన్న ఆయుష్కాలము దేవుని సాక్షిగా బతకాలని ప్రతి సేవకులు కానీ మీ అందరూ కూడా ప్రార్థించాలని ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. सभी मैं अब बाकी जीवन परमेश्वर के साक्षी के लिए जीने के लिए पवित्र संत लोग विश्वासी लोग प्रार्थना मांगते हुए मैं गवाही खत्म करता हूँ।